గారు అని మేము కలిసి ఒక సీరియల్లో యాక్ట్ చేసాం. ఆయన టీవీ సీరియల్స్ అవి కూడా చేస్తుంటారు. చాలామంది మంచి ఆర్టిస్టులు వచ్చారు. ఈ చైర్మన్ నాటకం నాకు బాగా చిన్నప్పుడు గుర్తు. మా ఫాదర్ వాళ్ళు కూడా వేశారు ఈ నాటకంలో. మా ఫాదరు, సయ్యద్ అహ్మద్ సారు, వీళ్ళంతా కొంతమంది ఈ నాటకంలో మంచి పాత్రలు వేశారు. ఇది చాలా గొప్ప నాటకం. అందరూ చూసి ఆనందించవలసిగా సవినంగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్. నిజంగానే రండి. గవర్నర్ సార్ కనీసం సార్ మిత్రులారా, సరే వారు వేరే కార్యక్రమం ఉండడం వలన చివరి ఆదివారం సంగీత కార్యక్రమం పెట్టినాం. ఈరోజు నాటకం పెట్టినాం. ఈ నాటకానికి మనందరికీ తెలుసు, రసరంజని హైదరాబాద్లో దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సంస్థ. ఎందరో ఆర్టిస్టులకు అక్కడ అవకాశం కల్పించిన సంస్థ. వారు ఇటీవల వారు స్వయంగా నాటకాలు ఆడడం అనేటువంటిది ఇప్పుడు నేను చూస్తున్న సమాజం తరఫున, రసరంజని తరఫున సమాజంలో రామకోటేశ్వరరావు గారు చైర్మన్గా ఉన్నారు. దానికి కేవీ రమణాచారి గారు ఫౌండర్గా ఉండి ఎందరో సమాజాలకు ప్రతిలా అవకాశం కల్పిస్తూ వచ్చినటువంటి సంస్థ అది. వారు ఈరోజు మన కర్నూలుకు రావడం చాలా సంతోషం. వారికి ఒక్కసారి మీ అందరూ గట్టిగా కరతాళతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతూ, ఇంకోటి అంటే ఇది కొడాలి గోపాలరావు గారి అంటే ఈ నాటక రచయిత శత జయంతి ఉత్సవం 100వ సంవత్సరం అయింది. రాష్ట్రమంతటా వారు పర్యటిస్తూ ఈ నాటకాన్ని మన కర్నూలులో ప్రదర్శనకు అవకాశం చేయడం మనకు చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. రామకోటేశ్వరరావు గారు కొడాలి గోపాలరావు గారి నుంచి 2 నిమిషాలు మాట్లాడాల్సిన కోరుతున్నాం. సభకు నమస్కారం. తెలుగు నాటక రంగంలోనే కాదు, బహుశా నాకు తెలిసి నాటక రంగ చరిత్రలో 100 నాటకాలు పైన రాసిన వాళ్ళు ఇద్దరే ఉన్నారు. వాళ్ళిద్దరూ తెలుగు వాళ్ళు. అది మనం చాలా సంతోషించదగ్గ విషయం. ఒకరు కొడాలి గోపాలరావు గారు అయితే, 2 కొర్రపాటి గంగాధరరావు గారు. అందులో కొర్రపాటి గంగాధరరావు గారేమో అక్షరాస్యత ఎక్కువ ఉన్నవారు. కొడాలి గోపాలరావు గారు నిరక్షరాస్యులు. అంటే ఆయన 5వ తరగతి చదివింది. ఆయన 135 నాటకాలు రాశారు. ఆ నాటకం ఏమిటంటే, ఆయన రాసినవన్నీ గ్రామీణ వాతావరణంలో ముఖ్యంగా గ్రామీణులకి ఉపయోగపడేట్లుగా రాశారు. విజయవాడ పోయి ఆ మనోరమ హోటల్లో ఉండి 4 రోజులు అయిపోయాక అద్దె కట్టలేకపోతే ఆయన నాటకం రాసి తీసుకెళ్ళి జయంతి పబ్లికేషన్లో ఇచ్చి డబ్బులు తెచ్చుకునేవాళ్ళు. ఆ విధంగా 135 నాటకాలు రాయటం జరిగింది. వారిది నిరక్షరాస్యులు అనకూడదు, ప్రాథమిక విద్యాభ్యాసం ఉండి కూడా అంత గొప్పగా అన్ని నాటకాలు రాసినందుకు వారి శత జయంతి తప్పకుండా జరపాలని కోరుకుంటూ, దీనికి సాహిత్య అకాడమీ వాళ్ళు కూడా లాస్ట్ 10 రోజుల కిందట బాపట్లలో ఈ కొడాలి గోపాలరావు గారి శత జయంతికి ఒక సెమినార్ పెట్టారు. అలాగే మేము కూడా మాకు చేతనైనంతగా శత జయంతి సంవత్సరం కనుక రసరంజన్ తరఫున ఆయన నాటకాల్లో ఉధృతంగా ప్రదర్శించబడిన 3 నాటకాలు దొంగవీరుడు, చైర్మన్, లంకెల బిందెలు. సో దొంగవీరుడు కె వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు వేశారు కనుక దాని జోలికి పోకుండా మీ అందరికీ పరిచయమైన చైర్మన్ నాటకాన్ని మేము తీసుకొని ప్రదర్శించడం జరిగింది. నేను ఓబులయ్య గారిని అభ్యర్థించాను, ఇలా శత జయంతి సార్ మీ దాంట్లో కూడా, మీ కర్నూలులో కూడా ప్రదర్శించే అవకాశం మాకు కల్పించండి అని. ఆయన వెంటనే అంగీకరించి మాకు ఈ అవకాశం కల్పించినందుకు రసరంజని తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా నాటకాన్ని వీక్షించడానికి వచ్చిన మీ అందరికీ స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.
మిత్రులారా, 30 సంవత్సరాల క్రితం ఇదే థియేటర్, అంటే ఇప్పుడు ఈ థియేటర్ కాదు, పాత థియేటర్లో సయ్యద్ అహ్మద్ గారు మనకు సంస్థ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు మరి ఈ ప్రభాకరు తర్వాత బీడీ పాల్ వాళ్ళ ఆ కాలంలో ఈ నాటకం మన సంస్థ తరపున, లలిత కళా సంస్థ తరపున రాష్ట్రమంతటా ప్రదర్శించినారు. ఆ తర్వాత మరి వాళ్ళంతా వెళ్ళిపోయినారు. వాళ్ళు ఎవరు ఆ నాటకంలో ఉండే వాళ్ళు ఇప్పుడైతే ఎవరు లేరు. మరి కొత్తగా ఈ టీం వచ్చినందుకు మాకెంతో సంతోషంగా ఉంది. మరొకసారి మంచి నాటకాన్ని మన ముందు చూడబోతున్నాం. ఈ కార్యక్రమంలో మన సాంప్రదాయబద్ధంగా నాటకం డైరెక్టర్కు సన్మానము చేయవలసిందిగా మా ఉపాధ్యక్షులు సివి రెడ్డి గారు రావాల్సిన కోరుతున్నాం. మా ఎంఈఓ రిటైర్డ్ రాజరత్నం గారు, మోహన్ గారు ముందుకు రండి. మోహన్ గారు, మోహనేనా? ఇక్కడ ఈ నాటక పారితోషికం నవీన్ గారు అందజేయాలి. నాటక పారితోషికం 35,000 రూపాయల నగదు వారికి అందజేయవలసిందిగా నవీన్ గారిని కోరుతున్నాను. అలాగే మా ప్రత్యేక సన్మానితులు ఇవాళ రామకోటేశ్వరరావు గారు, ఎందుకంటే వారితో చాలా కాలం నుంచి పరిచయం ఉంది, కానీ రసరంజని చైర్మన్గా వారు ఉన్నట్టుకునేందుకు ఎంతో సంతోషం. వారు ఇప్పుడే ఒక ప్రకటన కూడా చేశారు. మార్చి నెలలో రసరంజని వార్షికోత్సవంలో టీజీవీ కళాక్షేత్రం నాటకం వేయడానికి అనుమతి, అవకాశం 2 కల్పించినారు. వారికి ధన్యవాదాలు చేస్తూ వారు ఈ కార్యక్రమాన్ని, ఈ నాటకాన్ని జయప్రదంగా రాష్ట్రమంతటా తిప్పుతున్నందుకు అభినందనలు తెలియజేస్తూ చిరు సత్కారం సార్. జయంతి వేడుకలు ఉంటాయి. ఆ కార్యక్రమాన్ని మన ఇనయతుల్లా గారి ఆధ్వర్యంలో ప్రముఖ సంగీత గాయకుడు మిత్రా గారు, ఘంటసాల పాటల్లో 3-4 ఇవాళ రాష్ట్రంలో ఉండేటువంటిది. అందులో ప్రముఖులు మిత్రా గారు ఆర్కెస్ట్రా కార్యక్రమానికి వచ్చేసినందుకు మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. అభినందనలు కాదు, ఆహ్వానం పలుకుతూ నాటకాన్ని స్టార్ట్ చేయవలసిగా కోరుతున్నాను. కార్డ్స్లో భాగంగా జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నటువంటి మా కళారత్న అధ్యక్షులు శ్రీ పత్తి ఓబులయ్య గారికి అభిమానంతో ప్రముఖ కవి, అలాగే విశ్రాంత డిపో మేనేజర్ శ్రీ గద్వాల ఈరన్న గారు అభిమానులు చిరు సత్కారం 1 నిమిషంలోనే జరుగుతుంది. ఈసీ మెంబర్స్ను వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పత్తి ఓబులయ్య గారికి కళారత్న అలాగే జీవిత సాఫల్య పురస్కారం లైఫ్ టైం రిక్వెస్ట్ అండి. ఈరోజు అతిథిగా వచ్చేసారు. అలాగే ముద్రిక భాస్కర్ గారు, వస్తారండి. ఒక నిమిషం ప్రకాష్ కూడా చేస్తాడు ఒకసారి. శాలివయ్య, పత్తి ఓబులయ్య పలు ప్రతిభాశాలివయ్య, మెత్తగానే చూపరులకు అగుపించెదవయ్యా, మెత్తగానే చూపరులకు అగుపించెదవయ్యా, పట్టు పట్టితివేని దేన్ని ఓ పట్టాన వదలబోవయ్యా, పట్టు పట్టితివేని దేన్ని ఓ పట్టాన వదలబోవయ్యా, ఇంటను రచ్చను గెలిచిన కళాయోధవయ్యా, చుట్టూరా ఉన్న కళాకారులకు చుట్టము నీవయ్యా, చుట్టూరా ఉన్న కళాకారులకు చుట్టం నీవయ్యా. టీజీవీ కళాక్షేత్రానికి
మహాపోషకులు టీజీవీ గారే. టీజీవీ కళాక్షేత్రానికి మహాపోషకులు టీజీవీ గారే. ఈజీగా నడిపించగల నాయకులు మాత్రం మీరే. ఈజీగా నడిపించగల నాయకులు మాత్రం మీరే. మీ జీవిత కాలాన్ని లలిత కళలకు అంకితం చేసినారే. ఈ తరం కళాకారులను పిలిచి ప్రోత్సహించినారే. మన జిల్లాకే కాదు యావత్ దేశానికే వన్నె తెచ్చినారే. సినిమా టీవీ మాధ్యమాల సునామీల ధాటికి కనుమరుగవుతున్న చారిత్రక పౌరాణిక కళలను ప్రదర్శింపజేసి ప్రేక్షకుల చేత జేజేలు అందుకున్న ఘనత మన కర్నూలు టీజీవీ కళాక్షేత్రం వారిదే. ఘన చరిత కళారత్న శ్రీ పత్తి ఓబులయ్య గారిదే. మీకు అభినందనలతో సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. మనం మళ్ళీ పోగొట్టుకుంటే సార్ కోపడతాడు. హృదయపూర్వకమైన నమస్కారాలు. ఓకే ఓకే థ్యాంక్ యూ అమ్మా. నాటకం స్టార్ట్ చేస్తాం. ఆనిపెట్టే వెంటనే నాటకం రచన శ్రీ కొడాలి గోపాలరావు గారు, దర్శకత్వం శ్రీ మోహన్ సేనాపతి గారు. హలో జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే గలే బలం జలంబితాంబుజంగతుంగమాలిక డమడ్డమడ్డమడ్డము నిన్న నాదవడ్డమద్వయము చకార చండ తాండవం తనోతున శివం శివం చకార చండ తాండవం తనోతున శివం శివం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. రండి బాబు, రండి రండి సార్. శుభంభూయ. ఏ ముసలయ్య అయ్యి ఈ శుభ సమయంలో కూడా ఈ ఇంటిని కనిపెట్టుకుని ఉన్నారు. సేవాధర్మం నీకే చెల్లింది. మీలాంటి సేవకులు 10 కాలాల పాటు ఈ ఇంటిని ఏంటో బాబు, ఈ ఇంటిని అంటిపెట్టుకుని ఉండాలి కదా బాబు. అక్కడ అయ్యగారిని ఘనంగా ఊరేగుతున్నారు. ఆ ఏడుకి ఈ కణితో చూసి అదృష్టం కూడా నాకు లేదు బాబు. అదే అమ్మగారు బతుకుంటే ఈ పాడి కొత్త నాకు ఊరటనే కలిగేది బాబు. ఏమిటో ఇది ప్రభు, ఏమిటో ఇది సిరి సంపదలు మన జీవితాలు శాశ్వతం కాదు ముసలి. ఏంటో బాబు, బతికినన్నాడు ఈ బాధపడాల్సిందే కదా. మీరు అయ్యగారు ఏడు చూసొచ్చా? మన రామచంద్రుని విజయోత్సవం చూస్తుంటే ఎంతో ఆనందంగా మనసు భగవాన్ వచ్చింది. చూడలేకపోయావు. ఈ అబ్బాయి గురించి అంత అదృష్టం ఎక్కడ బాబు? ఏం బాబు, ఈ హారాన్ని అతని మెడలో వెళ్తామని వచ్చాను. ఎంతో ప్రేమ ఆ సంస్కారాన్ని చేసుకోలేదు. చెప్తే బాగుంటుంది కదా. ఆ దగ్గర ఇచ్చారనుకోండి, నేను 22 మెడ వేసేస్తాను బాబు. ఓం నమః శివాయ. చూసారయ్యా, నువ్వు పైన చేదు. అలాగే. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ముసలయ్యా, రండి బాబు, రండి రండి కూర్చోండి. ముసలయ్య ఎవరి ఓం నమః శివాయ? అదేనండి, ధర్మాపురం నుంచి అత్యవసరం తరపున వచ్చారయ్యా. మామూలంటే నాన్నగారికి అపారమైన గౌరవం భక్తిను ప్రస్తుతం మన మేడ మీదే ఉంటున్నారయ్యా. అర్చక సంఘం దేనికి? అదో పెద్ద కథ బాబు. వెనకడికి మీ తాతగారు 400 ఎకరాల మగాడిని దేవాలయానికి రచించేశారు. ఈ మధ్యన మీ నాన్నగారు దాన్ని వెనక్కి తీసుకుని పేద రైతులు సాగు చేసుకోమని ఇచ్చేశారు. ఆ విషయమే అప్పుడప్పుడు మీ నాన్నగారు స్వామివారితో చర్చిస్తున్నారు బాబు. రిజిస్టర్ అయిన పొలం తిరిగిలా తీసుకున్నారు. ఇట్లయితే రిజిస్టర్ కాలేదు బాబు. ఈ మధ్యనే మీ బాబాయ్ గారు మీ నాన్నగారు చెప్పి చూశారు. ఆ వీరునామం ఉంటే ఎప్పటికైనా పేద రైతులకు అపకారం జరుగుతుందని దాన్ని వాళ్ళకి సాగు చేసుకోమని ఇచ్చేశారు. ఆ
విషయమే స్వాములు గారు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు బాబు. మరి చేయకూడదా? ఆ మాట్లాడకండి బాబు, నాన్నగారికి భలే కోపం వచ్చేస్తుంది. తాతగారు స్వయంగా వీరునామాలు రాసిచ్చారు. ఆ వీరునామాన్ని జనపెట్టులో పెట్టి భద్రంగా దాచి పూజ చేస్తున్నారు. అది ఉండకూడదని ఎవరైనా చెప్పారనుకోండి, వాళ్ళ మీద కోపడతారు. అది సరే బాబు, మీరు అనుకోకుండా ఇలా వచ్చేసేదేంటి బాబు? అవును ముసలయ్య, బాబాయ్ అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు. ఎందుకో నీకేమైనా తెలుసా? అయితే నేను ఒకసారి బాబాయ్ గారింటికి వెళ్ళొస్తాను. బాబు అంత తొందర వచ్చేది బాబు, స్నానానికి నీళ్ళు తోడతాను, వచ్చేయండి బాబు. స్నానానికి ఏం తొందర లేదు. నాన్నగారు ఎక్కడ? నాన్నగారు ఊరేగింపులో ఉన్నారు, వెళ్తారా? కాదు, ముందు బాబాయ్ దగ్గరికి వెళ్ళి రావాలి. బాబు మీరు అక్కడికి వెళ్తే నాన్నగారికి కోపం వస్తుందా? పర్వాలేదు. బాబాయ్ అంటే ఎలాంటి వాడో అందరికీ తెలిసింది. ఈ మధ్యన చేరిన వాళ్ళు నాన్నకి బాబాయ్కి కాకుండా చేస్తున్నారు, కానీ బాబాయ్ విషయం నాన్నకు మాత్రం తెలియదంట. ఏమిటి ముసలయ్య ఈ పాడుకోలా? ఎందుకు ఇంత విరంతిపై అరుస్తారు? ఈ పాడు నినాదాలు నేర్చుకున్నారు. నువ్వు చెప్పు ముసలయ్య, ఈ గోల వల్ల మంచేమైనా జరుగుతుందా? ఎందుకు ఉండదు బాబు, ఏదో ఒకటి చెయ్యాలని కదా తాపత్రయం. ఓహో, నీకు రాజకీయాలు వంటబట్టాయన్నమాట. ఈ గొడవ ఉందా? మనిషికి ఒక పార్టీ, ఇంటికి ఒక సిద్ధాంతం, ఇవన్నీ దేనికి? మానవుల్లో ఏం పరివర్తన కలిగింది? మనిషికి మధ్య క్రౌర్యం, కార్పణ్యం పెరగడం తప్ప మంచేమైనా జరిగిందా? బాబు చీకటి పక్కన ఎదురులాగా చెడు పక్కన మంచి కూడా ఉంటుంది బాబు. మంచి ఏమిటా మంచి? ఈ ఊరి విషయమే చూడండి. చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాను. ఏం మార్పు వచ్చింది? రాజులు మారినా, రాజ్యాలు మారినా ఏ బీదవాడు కడుపు నిండా అన్నం తింటున్నాడు? ఎవడు ఆరోగ్యంతో ఆనందంగా బ్రతుకుతున్నాడు? పేదలు ఈ అధిక దారిద్ర్యంతో, అధిక ధరలతో వారి చేతిలో గుండెలు పట్టుకొని దినమొక యుగంగా జీవిస్తున్నారు. బాబు మీరు అలా ఆగండి బాబు, ఈసారి ఈ ఊరు తప్పకుండా బాగుపడుతుంది. ఇదిగో మన చైర్మన్ గారు వస్తే అది తప్పకుండా ఇంకా బాగుపడుతుంది. చైర్మన్ ఎవరా? చైర్మన్ గుళ్ళో లింగాన్ని మింగేవాడు ఒకడైతే గుడిని మింగేవాడు ఒకడు. అంతా చూస్తూనే ఉన్నాముగా. బాబు మీరు పొరపడుతున్నారు. ఇది వరకు పొరపాటు పడ్డాం. తనామన అనేది పదవులోకి వచ్చేంత వరకే ముసలయ్య. ఆ తర్వాత ప్రజల్ని రాబందుల్లా పీక్కు తింటారు. అంటే మీ నాన్నగారు కూడా అనుమానిస్తున్నారు బాబు. ముసలయ్య, నాన్నగారు కూడా ఈ నరకంలోకి దిగారా? నేను అనుమానిస్తూనే ఉన్నాను. అంత పని జరిగింది. నాకు తెలియకుండా నాన్నగారిని నొప్పిలోకి దించారు. ఇక ప్రశాంతంగా బ్రతకరిస్తారా? మూర్తి 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 అదిగో బాబాయ్ మాటల్లోనే వచ్చేసారు. రా బాబాయ్, అక్కడే నిల్చున్నావే, ఎందుకు లేరా? అదేమిటి బాబాయ్, ఇది మాత్రం నీళ్ళు కాదా? నీది నాదేనే ఉందిరా, రా వెళ్దాం. అవును బాబాయ్, ఎందుకంత కాబరాకు ఫోన్ చేశావు? గాబరాగానే ఫోన్ చేశాను. అసలు ఏం చేస్తున్నాను నాకే అర్థం కావట్లేదు. మీ పిన్నికి మళ్ళీ జబ్బు తెలియబెట్టిందని వాళ్ళు రేపు అంటారు. నిన్ను ఎలాగైనా చూడాలని కలవరిస్తుంది. వెళ్తాను బాబాయ్, పిండికి అంత ప్రమాదంగా ఉందా? అంత ఎక్కువగా ఉంటే మీరంతా ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆ నిర్భాగ్యాల గురించి మనం చేసేది ఏమీ లేదు. కాకపోతే చిన్నప్పటి నుంచి నేను పెంచిన ప్రేమ కొద్దీ ఎలాగైనా నిన్ను చూడాలని 6 రోజులుగా మృత్యువుతో పోరాడుతుంది. ఎలాగైనా నిన్ను ఆఖరిసారిగా చూడాలని, ఆ తర్వాత ప్రాణం వదలాలనే దాని కోరిక. బాబాయ్, పిండి మనకు దక్కదా? మా పిండి బ్రతకదా బాబాయ్? ఇంకా ఆలస్యం చేస్తే ఆఖరి చూపు కూడా దక్కదేమో. వెళ్తాను పద.
అభివందనాలు. నమస్తే నమస్తే నమస్తే. సెలవు. నాన్న ఎప్పుడిచ్చావురా? ఇప్పుడే. ఎన్ని రోజులకి ఇల్లు గుర్తొచ్చిందిరా? సర్లే, సమయానికి వచ్చావు. సంతోషం. ఇది సంతోషించవలసిన సమయం కాదు నాన్న. తప్పునేనా? ఇది సంతోషించవలసిన సమయమే. అన్నయ్య, మా పేరు పెరుగుతున్నా. బాబాయ్, నువ్వు ఇక్కడ నిల్చున్నావే, వెళ్దాం పద. ఎక్కడికి రా? బాబాయ్ గారింటికి. ఎందుకు? పిన్ని చావు బతుకుల్లో ఉంది. అయితే వెళ్ళి చూసొస్తాను. వీల్లేదు. నాన్న, మాకన్నీ తెలుసు. నువ్వు చెప్పాల్సిన పని లేదు. తెలిసే వద్దంటున్నారా? అవును. పోలే నాన్న, నేను వెళ్ళేసి వస్తాను. అవు బాబాయ్. ఏ నాన్న? నీ కథలో చెప్పేది? నాన్న, నేను ఎప్పుడు మీ మాటకు ఎదురు చెప్పలేదు. కనీసం చావు బతుకుల్లో ఉన్న పిన్ని గురించి అయినా. వెళ్ళక తప్పదని నాకు తెలుసురా. నువ్వు వాడి గడప తప్పడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. మీ రాజకీయ కక్షలతో రక్త సంబంధాలు తెచ్చుకుంటారా? ఏదైనా బాగుంటుందా నాన్న? బాబు గారు, ఇప్పుడైనా చిన్నబాబు గారు మాట కాస్తే రండి బాబు. ముసలయ్య, ఈ విషయంలో నువ్వే మాట్లాడకు. అమ్మ లేని లోటు లేకుండా పిన్ని నన్ను ఆదరించిందే. అలాంటి పిన్ని అవసర దశలో చూడదంటారా? తల్లి కడుగు పెంచిన తల్లి చివరిసారి చూసుకుని అదృష్టం లేదు. ఛీ! వాడి జన్మ. అమ్మతో పాటు నేను కూడా పోయింటే. వెళ్దాం. నాన్న, త్వరగా వెళ్ళు. పద బాబాయ్. మూర్తి, ముసలయ్య, అయ్యా, మా మరదలకి బాగలేదన్న సంగతి నీకు తెలియదా? తెలుసు బాబు. మరి నాకెందుకు చెప్పలేదు? తెలిస్తే మీరు ఏమన్నా అనుకుంటారని చెప్పలేదు బాబు. మీరు చెన్నయ్య గారు కూడా కొట్లాడుకున్నారా? అదిగాక ఎదురు పార్టీలో మీకు ఎలక్షన్లో నిల్చున్నారా? వాడంటే కోపం ఉండొచ్చు. నేను ఒకసారి వెళ్ళొస్తాను. అలాగే నా కోసం ఎవరన్నా వస్తే ఉండమని చెప్పు. అలాగే బాబు. కూర్చోండి, కూర్చోండి. నేను ప్రత్యేకంగా కూర్చోడానికి రాలేదయ్యా. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే, మీరు ఎందుకు వచ్చినా అయ్యగారు వచ్చేదాకా కూర్చోమని చెప్పారు. నేను ప్రత్యేకంగా అడిగేది ఏంటంటే, అయ్యగారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు అని. నారాయణరావు గారి భార్యకు ఒంట్లో బాగోకపోతే వెళ్ళారు. నారాయణరావు గారి భార్య అంటే అదేనండి, ఆయన తమ్ముడు గారి భార్య. నేను ప్రత్యేకంగా అడిగేది ఏంటంటే, మన ప్రత్యర్థి నారాయణరావు గారి ఇంటికి వెళ్ళాడా అని. అవును, ప్రత్యేక నారాయణ గారి ఇంటికే వెళ్ళారు. నేను ప్రత్యేకంగా ఇక్కడ చేసేదేముంది? మీరు ప్రత్యేకంగా ఇక్కడ చేసేది ఏం లేదు. మీరు వెళ్ళచ్చు. వేలాకోలంగా ఉంది. నేను ప్రత్యేకంగా పడమటి వీధి కౌన్సిలర్ తెలుసా? కనిపిస్తూనే ఉందిగా. ఊరేగింపు జరిగి 3 గంటలు అవుతుందా? ఇంకా ఈ పూల దండలు వేసుకొని ఊరంతా తిరుగుతున్నా. నేను ప్రత్యేకంగా ఈ దండలు వేసుకొని ఎందుకు తిరుగుతున్నానంటే, 10 మందికి తెలియడానికి. అడ్వర్టైజ్మెంట్ అండి, అడ్వర్టైజ్మెంట్. ఊరుకోండి. సినిమా గారికి ఎలా ఉందంటే డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చారు, పర్వాలేదని చెప్పారు. ఇప్పుడు కాస్త నిద్రపోయింది. ఆ భగవంతుడి వల్ల ఆవిడ 10 కాలాల పాటు అలా చల్లగా ఉంటుంది బాబు. చాలా మించిపోయింది ముసలి. నాన్న బాబాయ్ ఈ పాడు ఎలక్షన్స్లో పడి ఇన్ని విషయం పట్టించుకోలేదు. అందుకే ఆ జబ్బు అలా ముంచుకొచ్చింది. ఊళ్ళో ఇలాంటి పని పాటలు
లేని వారంతా కలిసి నాన్నను ఎలక్షన్లో తెచ్చారు. అదే పొరపాటు. నాకు లక్ష వ్యాపారాలు ఉన్నాయి, అయినా నేను ప్రత్యేకంగా వెనుకబడిన జాతుల తరఫున ఎందుకు ఎన్నికయ్యానంటే వాళ్ళను మరొక 100 సంవత్సరాలు వెనక్కి నెట్టడానికి. బాబా, ఆయన ఊరుకున్నా నేను ఊరుకునేది, పోనీ నేను ఊరుకున్నా ప్రత్యేకంగా ప్రజలు ఊరుకొనిస్తారు. అసలు ప్రజలను ప్రత్యేకంగా ఎందుకు ఎన్నుకున్నారంటే వాళ్ళ ప్రాణాలు తీయించుకోండి. అదే అర్థం లేని మాట. అసలు నేను ప్రత్యేకంగా మీ ప్రత్యేక వాళ్ళందరికీ తెలుసు కానీ వాళ్ళ తలకాయ ఎత్తునడికి కండగడతామా ఏంటి? అసలు నా కోసం ఏడుగుపై ప్రత్యేకంగా అలంకరించిన అమ్మాయి పై నుంచి కాలు కింద పెట్టానో లేదు. భుజలంతా నాగజముడు కంచెలా పట్టుకున్నారు. నీకేం తెలుసు? కాబట్టి మీ కౌన్సిలర్ ప్రకారం మీరు ఆ కంచెనే తినేసే పురుగులని వారికేం తెలుసు? ఇదిగో అబ్బాయి, నువ్వు చిన్న పిల్లాడు, నీకు ప్రత్యేకంగా రాజకీయాల గురించి ఏం తెలుసు? ఆయన నీతో నాకు మాట్లాడింది అవతల ప్రత్యేకంగా మా ప్రాణం మీదకి వస్తాను. ఇప్పుడు ఈ రామచంద్రరావు గారు ఎక్కడ ఉన్నారో వెతుక్కోవాలి. వస్తా. మంచిది. ముసలయ్య, స్నానానికి నీళ్ళు ముసలయ్య అబ్బా, చిన్నమ్మ గారికి ఎలా ఉందంటే ఇచ్చేయండి బాబు. అలాగే ముసలయ్య చూడ అదే వచ్చారు, మేడ మీద ఉన్నారు. స్వామి గారు ఉన్నారు. అయ్య బాబు, తమ్ముడు గారు. ఇంకో కాఫీ తీసుకురా. అలాగే లేదు అవసరం. అమ్మాయి ఇప్పుడు నీ మరదల విషయం గురించి కాదన్నాడు, మరి వేరే ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. ఏంటది? నిన్న రైలు పట్టాలు అవుతున్న మూసిపేట ప్రజలు నన్ను కలిశారు. తర్వాత మాట్లాడతాం. అవును, ఆ రైలుపేట గుడిసెల్ని కూర్చోమన్నారట. ఏముంది? ఎప్పటి నుంచో అనుకుంటున్న విషయమేగా. అంటే అక్కడ పేద ప్రజల ఇళ్ళు కూల్చేసినంత మాత్రాన ప్రజల ఆరోగ్యం బాగుపడుతుందా? అక్కడ వెళ్ళే వాళ్ళకి సరైన గాలి వెళ్తుంది. పైగా ఊరి మురికంతా అక్కడికే వచ్చి చేరి ప్రతి సంవత్సరం అక్కడే అంటురోగాలు పుట్టి ఊరంతా వ్యాపిస్తుంది. మురికి లేని ఎక్కడ ఉన్నాయా? ప్రతి చోట ప్రతి వాడ దుర్గంధమేనా? అసలు ఆరోగ్య శాఖ అధికారులు సక్రమంగా పనిచేస్తే ఈ అంటువ్యాధులు ప్రబలుతాయా అని కారణం అది కాదన్నయ్య. మొన్న ఎలక్షన్లో మీ కౌన్సిలర్కు వాళ్ళు ఓట్లు వేయాలని చెప్పి మీ కౌన్సిలర్లే కూల్చమని అంటున్నారట. ఆ విషయం నాకు తెలియదే. విచారించేదాకా పనులు అవుతాయా? అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అర్థాక వారికి ఎక్కడైనా ప్రత్యామ్నాయంగా సలహా చూపించండి. అంత తేలిగ్గా చెప్పే విషయం కాదు, ఆలోచిద్దాం. ఆలోచించి కూర్చుంటే ఆ పేద ప్రజలు పిల్లాబాబుతో ఎక్కడికి బతుకుతారు? ఇదంతా చూస్తుంటే కక్ష సాధించడానికి పన్నుగంలాగా ఉంది. పరిపాలనకు సంబంధించిన విషయాలు నువ్వు చెప్పనక్కర్లేదు. నిరంకుశంతో పనికిరాదన్నయ్యా. ప్రభుత్వం అంటే అంత నిర్లక్ష్యం తగదు. అంటే అధికారం ఉంది కానీ ఆ ప్రజలకు అన్యాయం చేస్తారా? పేద ప్రజల పేరు చెప్పి మీ పార్టీ పరువు పెంచుకుంటారు. ఇది పార్టీకి సంబంధించిన విషయం కాదు. మీ హక్కులు కొంత అదుపులో ఉంచాలి. మీ అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కూర్చుని కొంచెం చెప్పావుగా. వెళ్ళమనా? వెళ్తాం. ఆ మూసీపేట పేద ప్రజలకు వేరే చోట ప్రత్యామ్నాయంగా స్థానాలు చూపించే వరకు వాళ్ళ గుడిసెలు కూల్చేయవద్దని నేను ధర్నా చేయబోతున్నాను. ఇలాంటి ధర్నాలతో నీ పనులు నీ అధికారం శాశ్వతం కాదన్నయ్య. శాశ్వతమని నేను అనుకోవట్లేదు. అలా అనుకుంటే పేద ప్రజలకు అన్యాయం చేయరు. అనవసరంగా మాట్లాడుతున్నావు. నీ బుద్ధులు బట్టే.
కాశీపేట అదే రైల్వే లైన్ దగ్గర చూడండి. అక్కడ ఎవరో అవును అక్కడ ఎవరో పాకల్ని పీకి వేస్తున్నట్టు తెలిసింది. మనకు వేరే చోట స్థలాలు చూపిద్దాం. అప్పటి వరకు ఆ కార్యక్రమాన్ని ఆపండి. అవును నేను అక్కడికి వస్తున్నాను. ముసలయ్యా అయ్యా నేను బయటికి వెళ్తున్నాను. అలాగే ముసలయ్య ఏమిటి మనకి బాబాయ్కి ఊరపు పగలంటున్నా? ఎందుకులే బాబు, జరిగిపోయింది కదా మనకు ఇప్పుడు ఎందుకు బాబు. అసలు విషయం ఏంటి ముసలయ్య? తర్వాత మీ తాతగారు రెండో వివాహం చేశారు. ఆమె కడుపు మీ బాబాయ్ గారు జన్మించారు. నాన్నగారంటే నారాయణరావు గారి తల్లికి ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. ఆయన అనేక బాధలు పెట్టేది. నాన్నగారు బతుకుంటే ఆస్తి ఎక్కడ దక్కదేమో అని ఆలోచించి మీ నాన్నగారు చంపడానికి కూడా కుట్ర పట్టిందో. అంత ఘోర తలపెట్టిందా? అంత కాకుండా మరో ఘోరం ఉంది బాబు. ఆ హత్య నా చేత చేయించాలని ప్రయత్నం చేసి నాకు చాలా బాధ కలిగింది బాబు. అలాంటి పరిస్థితుల్లో మీ నాన్నగారు ఇంకెవరి చేతి వేళ చంపిస్తుందేమో అని ఆలోచించి ఆ పనికి నేనే ఒప్పుకున్నారు. నాన్నగారు తీసుకుని దూరం తీసరికి పారిపోయారు బాబు. 20 సంవత్సరాలు కడుపులో పెట్టుకుని రహస్యంగా పెంచారు బాబు. తర్వాత జరిగిన విషయాలన్నీ మీ తాతగారితో విన్నవించుకున్నారు బాబు. మీ తాతగారు ఆస్తినంతా మీ నాన్నగారి పేరు మీద రాసి కాలం చేశారు బాబు. దయాపోయారు మీ నాన్నగారు. ఆస్తిలో సగ భాగాన్ని తిరిగి మీ బాబాయ్ గారికి రాసేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేనంటే మీ బాబాయ్ గారికి విపరీతమైన పాపం. అన్నదమ్ములలో కీచురాడు చాలా బాధ కలిగేది బాబు. నాకెప్పుడు చెప్పలేదే. రామచంద్రరావు గారు, రామచంద్రరావు గారు, రామచంద్రరావు గారు వచ్చారా? వచ్చి వెళ్ళారులే. అక్కడికి వెళ్తే ఇక్కడికి వచ్చాడు, ఇక్కడికి వస్తే అక్కడికి వెళ్ళాడు. ఏంటి ప్రత్యేకంగా? బాబు గారు, బాబు గారు, బాబు గారు, బాబు గారు, బాబు గారు, అయ్యో ఏంటండి అలా గాబరపడిపోతున్నారు? మీరు ఆగండి, నన్ను చెప్పనివ్వండి. అర్థమైందా? అది అసలు విషయం. ఏమిటండి అసలు విషయం కాదు? అసలు విషయం ఏమిటంటే అక్కడ వాళ్ళు మన వాళ్ళు అందరూ కలబడ్డారా? ఏంటి అర్థమైందా? అది అసలు విషయం. మాకేమీ అర్థం కాలేదు కానీ మీరు అలాగే కూర్చోండి. అరే అసలు విషయమే మర్చిపోయాను. హలో హలో, పోలీస్ స్టేషన్. నేను 13వ వార్డు కౌన్సిలర్ శ్రీ 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 దగాకోరు దానయ్య స్లీపింగ్. పొరపాటు స్పీకింగ్. ప్రత్యేకంగా దగాకోరు అని ఇంటి పేరు చెప్పడం అవసరమా? చచ్చా ఊరుకో అయ్యా, నేను మాట్లాడు. హలో ఎస్ఐ గారు, ఇక్కడ పెద్ద దెబ్బలాట జరిగిందండి. మా బంధువుకి చాలా ప్రమాదం జరిగింది. అందుచేత
మనుషులను తీసుకొచ్చి మందు ఇవ్వకపోతే మా వాడు బతికిన అంటున్నాడు. అది అసలు విషయం. అన్నయ్య నువ్వు ఎస్ఐ గారితో మాట్లాడుతుంటే ఏమిట్రా? ఏమిటబ్బా? అయ్యా దబాకోర్ గారు, అసలు ఆ పేరులో వచ్చిందంటే మీరేం చెప్పనక్కర్లేదు. ఆ ఫోన్ బదిలీ పెట్టి యువతలకు రండి. అన్నయ్య నువ్వు ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేసి నర్సును పంపి అంటున్నావే, అదేమన్నా హాస్పిటల్ అనుకున్నావా? ఇప్పుడు వాటికి ఏం పోయింది? హాస్పిటల్కి ఫోన్ చేసి ఇన్స్పెక్టర్ రమ్మని చెప్తాం. హలో, పొరపాటు ఇన్స్పెక్టర్ గారు, ఇప్పుడు మాత్రం నిజం చెప్తున్నానండి. అవతల వాళ్ళ 6గురిని మా వాళ్ళు చచ్చేటట్లు కొట్టారు. అది అసలు విషయం. ఇన్స్పెక్టర్ గారితో మన వాళ్ళే వాళ్ళని కొట్టాలని చెప్తారేంట్రా? నీకు మర్చిపోయిందా? ఇంకే మతి దాని దెబ్బ తగిలినప్పుడు పోయింది మతి. పొరపాటు ఇన్స్పెక్టర్ గారు, మా వాడికి ఒక్కడికి మాత్రమే చిన్న దెబ్బ తగిలింది. వాడు ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు. ఒకవేళ ఏమైనా అయితే నాది జవాబుదారి, అంతే. మనమే నారాయణరావు పార్టీ వాళ్ళని కొట్టమని ప్రోత్సహించి మళ్ళీ మనమే మన వాళ్ళని పట్టేయడం ఏంట్రా? మనమే కొట్టామని నేను ఎప్పుడు చెప్పాను? నాకు అసలే దడగా ఉంది. నేను ఇంక చెప్పేదేమీ లేదు. అర్థమైందా? కన్సిలర్లు, ఒరే కన్సిలర్లు, ఎక్కడికి వచ్చారా? మీ బండవాడ కేంద్ర పక్కీదయ్యా ఇది. పాకేయమంటరా? ఎదురు ఎలక్షన్లో దిగమంటరా? దిగితే ఓట్లు కొట్టడానికి డబ్బులు సంచులు ఖర్చు పెట్టమంటరా? పెడితే ఎగనట్టు పార్టీ వాళ్ళని కొట్టమంటరా? కొట్టి కన్సిలర్ మరంటే కరెక్టర్ కంటే గొప్పట్రా? కామోసనుకొని అడ్డపడి బాగుంటే అడ్డొచ్చు దిక్కు లేకపోయా ఎగకి తిరిగి చూసుకుంటే ఎవడో కనపడరా? ఏడకొచ్చి దూరిందా? ఇక మీరేం దెబ్బలాడతారా కన్సిలర్లు? నన్ను చెప్పనివ్వండి. అసలు ఏంటో చెప్పేది? శుభ్రంగా కట్టెలు ఎట్టుకున్న దాన్ని కన్సిలర్కి చేస్తామంటరా? సరే కనకమ్మా, అసలు నేను ప్రత్యేకంగా ఎందుకు గెలిపించావంటే అసలు కన్సిలర్ని చేసి కట్టె దెబ్బ తినిపెట్టినట్ట. అదే మీరు ఆగండి, నేను చెప్తాను. అసలు చెప్పేది చెప్పిన వరకు సాలే కానీ నా కట్టెలన్నీ చుట్టూ తిరిగి సరే తిరగని అనుకుంది. సరే చుట్టూ జోరీగల్లే చేరి సరే చేరని అనుకుంది. ప్రజానాయకురాలు అవుతాను అంటే అవుతుంది. ఓట్లు కొంటాను డబ్బులు అంటే సంచులు తీసుకుంటుంది. బండగడ ఇచ్చిన డబ్బులు అలా జారిపోయా ఇంటి చుట్టూ అప్పులు ఉన్నాయి. బొంగలు సారాయి పోయినా బండబడ విశ్వాసం లేకపోయి తీరా చూసుకుంటే ఏలకేలు ఎగిరిపోయా ఏకిలు ఇరిగిపోయాయి. కావలసిన కనపడకపోయానే. మనకేం భయం? మనము కౌన్సిలర్లు కాదు. అందుకని పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఆ ఎస్ఐని ఇక్కడికే పిలిపించా. ఎస్ఐ ఎవడొస్తే మనకేమి అయినా కన్సిలర్లు పిలుస్తాను చెప్పినాను కదా. చెప్పినా ఎందుకు రాలా? ఆ ఎస్ఐకి ఎందుకంటే గర్భం రావాలంటే అసలు చేసుకుంటాం. నమస్తే ఎస్ఐ గారు. నమస్తే. రండి కూర్చోండి. వీళ్ళంతా మీకోసం ఎదురు చూస్తున్నారు. ఎస్ఐ గారికి కాఫీ పడతా? పర్వాలేదు. ఎక్కడి నుంచి నాకు ఫోన్ చేసింది ఎవరు? ఎస్ఐ గారు, ఇందాక మా దానయ్య మీకు ప్రత్యేకంగా ఎందుకు మీలో ఎవరిని కొట్టారు? మీరు ఆగండి, నేను చెప్తాను. అసలు పోలీసులు పిలుస్తామంటరా? పిలుత్తి ఎస్ఐ వచ్చిందా? వచ్చినాక ఇంకేం చెప్పిండ్రు? చెప్పారుగా మీ పార్టీ వాళ్ళు నారాయణరావు పార్టీ వాళ్ళని 6 కొట్టారని. ఎస్ఐ గారు, ఇందాక మా దానయ్య ప్రత్యేకంగా చెప్పడంలో పొరపాటు పడ్డాడండి. అసలు మీరు ఆగండి నన్ను చెప్పనివ్వండి. ఎస్ఐ గారు, మమ్మల్ని వాళ్ళు కొట్టారని చెప్పబోయి మేమే కొట్టామని పొరపాటున నిజం చెప్పేశారు. అసలు నువ్వు చెప్పినా మంచి మాట్లాడి వేలే ఆడ తగాదాలు పెట్టి పారిపోయి ఏడు దూరినావు. ఈడకొచ్చి పోలీసులకి చెప్పినావు. కనిపించినావులే. ఇదిగో ఇన్స్పెక్టర్ మా వాడు ఏదో సప్పుడల్లో తిరుగుడు పడినాడని ఎక్కడో సర్దుకుపోదామని వచ్చారు. ఇంకెవరెవరు పాల్గొన్నారు కొట్లాటలో? ఇన్స్పెక్టర్ గారు, మీరు ప్రత్యేకంగా కొట్లాటలో ఎందుకు పాల్గొనవలసి వచ్చిందంటే మీరు ఆగండి, నన్ను చెప్పనివ్వండి. ఇప్పుడు మా ఊరేగింపు ఉత్తరపు బజారు పోయింది. మా ఎగిస్ట్ పార్టీ వాళ్ళు ఎదురు వచ్చారు. మా వాళ్ళేమో సంతోషంతో నడువే రామక్క
అసలు విషయం అది కాదండి. నారాయణరావు పార్టీ వాళ్ళు మమ్మల్ని చూసి మియావ్ మియావ్ అంటూ పిల్లి కూతలు కూర్చారండి. మేము ఊరుకుంటామా? ఓవో, ఓవో అని కుత్త కూతలు కూర్చారు. తర్వాత ఏముంది? ప్రత్యేకంగా మాకు కొంచెం దారి ఇవ్వండి అని అడిగాం. వాళ్ళు మీరే కలుగుకోండి అన్నారు. మీరు రాగండి, నన్ను చెప్పనివ్వండి. మేము చైర్మన్ పార్టీ వాళ్ళని మేమెందుకు తొలగాలి అని అన్నాం. అది అసలు విషయం. అసలు ఒకటి చైర్మన్ పార్టీ అయినా మేము కన్సిలర్లు వంటివి. వాళ్ళు ఆలోచిస్తారు ఏంటైనా ఆలోచిస్తారని వెనక్కి తిరిగి మా కన్సిలర్లు వైపు చూసింది. మా కన్సిలర్లు ఇద్దరు కనుగొట్టింది. ఇంకా చూస్తారని ఎగిరి గుండెల దగ్గర గుండెలో రెండు గుడ్డు చుట్టుకునే కుక్క తెలుసుకున్నాయి. ఇన్స్పెక్టర్ గారు, ఆవిడ ప్రత్యేకంగా చెప్పడంలో పొరపాటు పడింది. కానీ ముందు ఆ నారాయణ పార్టీ వాళ్ళు మమ్మల్ని కొట్టారండి. అసలు ఏంటి ఆళ్ళు కొట్టిండ్రా? ఆళ్ళకెంత సత్తా అంటే కట్టెలు అందుకొని బండ దెబ్బలు వాడుతుంటే ఏమీ చేయకుండా ఎందుకు చూస్తారా? చూసి మగడలు మాట్లాడుతుంది. నువ్వు ఊరుకో అమ్మా. ప్రత్యేకంగా మనం ఎప్పుడు వాళ్ళని కొట్టాం? అవును పక్కీరయ్యా, ఇట్లా అవును పక్కీరయ్యా, అసలు కొట్టుకోకుండా కొట్లాట ఎట్లా జరిగింది? ఏంటి పక్కనే ప్రత్యేకం అని మీరు ఊరుకుంటా ఇట్లే బాగుంటుంటారా? ముగ్గురు మాట్లాడకుండా నడవండి స్టేషన్కి. మీరు రావండి, నన్ను చెప్పనివ్వండి. శ్రీ గారు, అక్కడ పోట్లాట జరగక ముందే నేను వచ్చేసాను. నేను అక్కడ లేడు. కోట్లను ప్రోత్సహించి 6గురిని ప్రాణహాని తలపెట్టి శాంతి భద్రతను భంగపరిచారు. అందుకే మీ ముగ్గురిని అరెస్ట్ చేస్తున్నారు. ఏంద్ర పక్కనే ఇదేదో తిరుగుతుండదే. నువ్వు చెప్పిన దానికి జరుగుతున్న దానికి సంబంధమే లేకుండా ఉన్నదే. ఇదిగోనే ఎక్స్పెక్ట్ మేము సేవర్ పార్టీ మమ్మల్ని అరటి గిరికి చేసే పనే చూసారా? ఏమయ్యా, మర్యాదగా కదులుతారా? మిమ్మల్ని కదిలించమంటారా? బెదిరిస్తుంటావే దేశంకేగా ఒక్కలే పో. మీకందరూ మనకి సత్తరు పాలు తీసి మొదలెత్తాడా ఏంటి? రెండేసా పోదాం. ఏంటి ఇలా వచ్చారు? ఊర్లో ఇంతకు ముందే జరిగిన కొట్లాట గురించి మీకు తెలిసి ఉంటుంది. అవును, విచారించవలసిందే. ఏ పార్టీ వాళ్ళైనా ఏ ఇంట్లో ఉన్నా తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించారు. ఓం నమ శివాయ. ఎందుకు నాయన అలా ఆవేశపడ్డారు? మా రామచంద్రుని చూసైనా ఎలా నచ్చుకోవాలి. ఏంద్ర దానే అలా సుంచు మొహాలు పెట్టుకొని చూస్తారు. సేవ సపోర్టా ఉంది కొట్టమంటారా? కొట్టిని కొట్టి మరి నేను గోతులో పెడుతున్నాయే. చూడండి, నాకు ఇలాంటి తగాదాలంటే చాలా అసహ్యం. ఇకనైనా ఇట్లాంటి ఘాతుకాలు చేయడం మానేసేయండి. ధర్మపత్రులైన భీష్ముని నమ్మి గురువంశం కూలిపోయింది. ఇది విలాసం. వెళ్ళిరండి నాయన. కదలండి. కదులుతున్నారేమో బెదిరిస్తుండవే. రెండో పోదాం. ప్రత్యేకంగా ఈ చైర్మన్ నమ్ముకున్నందుకు బాగా వచ్చింది. అయ్యా, వెళ్ళి డాక్టర్ శంకర్ శాస్త్రి గారిని తీసుకురా. అలాగే నాయన రామచంద్ర, ఈ ధర్మబద్ధత చూస్తుంటే మాకు సంతోషం కలిగింది. నీ పరిపాలన చూస్తుంటే మాకు రామరాజ్యం గుర్తుకొస్తుంది. ఈ పరిపాలన ఇలాగే కొనసాగాలని నేను మనసారా ఆశీర్వదిస్తున్నాను. మీ ఆశీర్వచనాలకు కృతజ్ఞతలు. మేము వచ్చి చాలా కాలం. మేము వచ్చిన పని సాఫల్యం కాదు. రేపే వెళ్ళిపోదాం. అదేమిటి స్వామి, అంత తొందర ఏమొచ్చింది? రోజుల పాటు ఇక్కడే ఉండాలని నాకు మేము అర్చక సంఘం ప్రతినిధిగా ఇక్కడికి వచ్చినాం. మీరు ఇచ్చిన ఆతిథ్యం జీవితాంతం గుర్తుండేలా చేశాం. కానీ మీరు వచ్చిన పని నెరవేర్చలేకపోయినందుకు చింతిస్తున్నాను. ఇందులో చింతించవలసిన విషయం ఆయన గారు అర్చక సంఘానికి 400 ఎకరాల మాన్యాన్ని నువ్వు తిరిగి తీసుకున్నావంటే దానికి ఏదో బలమైన కారణం ఉంటుందని మేము ఊహిస్తున్నాం. ఆనాడు మా నాన్నగారు ఆ మాన్యం వాళ్ళకి దేనికి ఇచ్చారు? 10 మంది పూజారులు దేవతార్చన చేసుకుంటూ బ్రతుకుతారని ఇచ్చారు. కానీ ఆయన ఆశ్రయం నెరవేరిందా? లేదే. అన్యదా భావించకండి. నా ఉద్దేశాన్ని అర్థం చేసుకోండి.
400 ఎకరాల మాన్యాన్ని వీలునామా రిజిస్టర్ చేసుకుని ఉంటే ఈ రోజు నువ్వు తీసుకుని చెప్పాలి. హక్కుల కోసం ప్రాకులాడేవాళ్ళు బాధ్యతలను గుర్తిరిగితే ఈ వ్యవహారం ఇంత దూరం వచ్చిండేది కాదేమో. ఎవరో గిట్టిన వాళ్ళు మా వాళ్ళ మీద మీకు ప్రలోభాలు కలిగించారు. ప్రలోభం కాదు, అన్నీ తెలిసే చేశారు. ఇదే నాకు చివరిగా చెప్పదలుచుకున్నది. దైవం పేరుతో సోమరులు నువ్వు వెళ్ళి డాక్టర్ శంకర్ శాస్త్రి గారిని తీసుకురా. అలాగే నాయన రామచంద్ర, నీ ధర్మబద్ధత చూస్తుంటే మాకు సంతోషం కలిగింది. నీ పరిపాలన చూస్తుంటే మాకు రామరాజ్యం గుర్తుకొస్తుంది. నీ పరిపాలన ఇలాగే కొనసాగాలని నేను మనసారా ఆశీర్వదిస్తున్నాను. సంతోషం. మీ ఆశీర్వచనాలకు కృతజ్ఞతలు. మేము వచ్చి చాలా కాలం, మేము వచ్చిన పని సాఫల్యం కాదు. రేపే వెళ్ళిపోదాము. అదేమిటి స్వామి, అంత తొందర ఏమొచ్చింది? మనం 10 రోజుల పాటు ఇక్కడే ఉండాలని నాకు కోరిక. మేము అర్చక సంఘం ప్రతినిధిగా ఇక్కడికి వచ్చి మీరు ఇచ్చిన ఆతిథ్యం జీవితాంతం గుర్తుండేలా చేశాం. కానీ మీరు వచ్చిన పని నెరవేర్చలేకపోయినందుకు చింతిస్తున్నాను. ఇందులో చింతించవలసిన విషయం ఆయన గారు అర్చక సంఘానికి 400 ఎకరాల మాన్యాన్ని నువ్వు తిరిగి తీసుకున్నావంటే దానికి ఏదో బలమైన కారణం ఉంటుందని మేము ఊహిస్తున్నాం. ఆనాడు మా నాన్నగారు ఆ మాన్యం వాళ్ళకి దేనికి ఇచ్చారు? 10 మంది పూజారులు దేవతార్చన చేసుకుంటూ బ్రతుకుతారని ఇచ్చారు. కానీ ఆయన ఆశయం నెరవేరిందా? లేదే. అన్యదా భావించండి. నా ఉద్దేశాన్ని